తిరుమల శ్రీ వెంకటేశ్వరుణ్ణి అడ్డుపెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని చూసిన చంద్రబాబుకు సిట్ గట్టి దెబ్బ కొట్టిందని విమర్శించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. టీటీడీకి సప్లై చేస్తున్న నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సిబిఐ రిపోర్టు స్పష్టం చేసిందని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి లడ్డూపై కూటమి ప్రభుత్వం విషప్రచారం చేస్తుందని మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని, రాజకీయంగా ప్రతిపక్షం మీద బురద జల్లాలని ప్రయత్నం చేసినటువంటి ఒక కుట్ర, అబద్దాల పునాదుల మీద అసత్యాలన్నీ పోగు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని ప్రయత్నం చేసినటువంటి కుట్ర పటాపంచలైపోయింది. ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్నటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు ల్యాబ్ రిపోర్టు ద్వారా ఈ కుట్రలన్నీ కూడా భగ్నమైపోయాయి. నిజం ఆ రోజు ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు, తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిసింది అన్నాడు. అందరితో ఆగాడా? ఆగల. పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిసింది, దాన్నే తయారు చేశారు, ప్రపంచంలో ఉన్న భక్తులు తినేశారు అనేటువంటి మాట మాట్లాడాడు. ఒక్కసారి దేశం ఉలిక్కి పడింది. హిందూ మతస్థులందరూ కూడా ఉలిక్కి పడ్డారు. ఆధారాలు లేకుండా ఎలా చెప్తాడు ఒక ముఖ్యమంత్రి? ఒక ముఖ్యమంత్రిని ఏం చేయాలి? ఒక విషయాన్ని బహిర్గతం చేయాలి అంటే, ఒకరి మీద ఆరోపణలు చేయాలి అంటే, పొలిటికల్ గడ్జి తీర్చుకోవాలి అంటే వేరే వేరే విషయాలు చేయొచ్చు. కానీ శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా, హిందూ ధర్మానికి భంగం కలిగే విధంగా, ప్రపంచంలోనే హిందువులకు అత్యంత పవిత్రుడుగా భావిస్తున్నటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో పంది కొవ్వు కలిసింది, పశువుల కొవ్వు కలిసింది అని ఆరోపణ చేయటాన్ని నిజంగా సహించరానటువంటి ఆరోపణ, ఆధారాలు లేకుండా శ్రీ శ్రీ